ప్రభుత్వం డిపిఆర్ కాలేదని చెప్తుంటే ప్రపంచ బ్యాంక్ ను లోన్ ఎందుకు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ను మూసి కోసం 4100 కోట్ల రూపాయలను లోన్ కావాలని కోరిందని గుర్తు చేశారు. మూసి కోసం 14100 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఎప్పుడు అడిగారు అని నిలదీశారు. ఒకవేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంక్ సాయం కోరడం నిజమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అడిగారు. వరల్డ్ బ్యాంక్ లో ఈ ప్రభుత్వం 4100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా, చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్ లో హౌస్ లో మనకి ఇచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్ లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డిసిఎల్ అనే కన్సార్టియం ని ఆన్ బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినారు, ఎందుకోసం అడిగినారు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే, సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంక్ మీరు అడగడం వాస్తవం అయితే, మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు, సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష, మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే